T20 ప్రపంచ కప్లో భారత్ మ్యాచ్ను బాయ్కాట్ చేసుకున్న విషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ మధ్య అగాధం ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో పీసీబీపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకుంటుందని అంతా అనుకుంటుండగా ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. అందరూ అనుకున్నట్లు ఐసీసీ పాక్పై చర్యలు తీసుకోకపోగా ఆ దేశ క్రికెట్ అభిమానులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రపంచ కప్లో పాక్ ఆడే మ్యాచ్లకు పూర్తి స్థాయి ఉర్దూ వ్యాఖ్యానాన్ని అందిస్తామని ప్రకటించింది. అయితే ఐసీసీ చరిత్రలో ఇలా జరగటం ఇదే తొలిసారి. సో ఈ ప్రత్యేక ఫీడ్ను ఐసీసీ స్వయంగా తయారు చేసి పాకిస్తాన్ స్థానిక ఛానల్లో ప్రసారం చేయనుంది. అదనంగా కొన్ని లోకల్ డిజిటల్ ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులో ఉంచనుంది. ఇప్పటి వరకు పాక్ అభిమానులు ఎక్కువగా ఇంగ్లీష్ ఫీడ్ లేదా పరిమిత స్థానిక కవరేజ్పై ఆధారపడ్డారు. తాజాగా అయితే ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం పాక్తో అనుబంధాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా తీసుకున్నదిగా తెలుస్తుంది. ఇక ఐసీసీ తొలిసారి అందించనున్న పూర్తి ఉర్దూ వ్యాఖ్యానం పాక్ ఆడబోయే వార్మప్ మ్యాచ్ కు కూడా వర్తిస్తుంది. ఐసీసీ తీసుకున్న ఈ నిర్ణయం భారత అభిమానులకు మింగుడు పడటం లేదు. పాక్ ఇన్ని డ్రామాలు ఆడుతున్నా ఆ దేశ అభిమానుల కోసం ఇలాంటి సౌకర్యాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అయితే ఐసీసీ చైర్మన్గా భారతీయుడు ఉండి కూడా పాక్కు అనుకూలమైన ఇలాంటి కొత్త సంప్రదాయాలకు తెరలేపడం వెంటనే నిలదీస్తున్నారు. ఒప్పందాలకు విరుద్ధంగా భారత్ మ్యాచ్ రద్దు చేసుకోవాలని చూస్తున్న పాక్పై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఇలాంటి ఆఫర్లు ఏంటని పెదవి విరుస్తున్నారు. తక్షణమే పాక్పై చర్యలు తీసుకొని ఆ జట్టు ప్రపంచ కప్ మొత్తం నుంచే తప్పించాలని డిమాండ్లు చేస్తున్నారు. కాగా భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ మినహా మిగతా ప్రపంచ కప్ మ్యాచ్లన్నింటినీ ఆడతామని ఇటీవలే పాక్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసింది. అయితే వారు తీసుకున్న ఈ నిర్ణయం ఐసీసీ మరియు ప్రపంచ కప్ ప్రసారకర్తలకు పెద్ద సమస్యగా మారింది. ఈ మ్యాచ్ రద్దు కావటం వల్ల ఐసీసీకి ప్రసారకర్తలను ఆర్థికంగా చాలా నష్టం వస్తుంది. సో ఈ నష్టాన్ని నివారించడం కోసమే ఐసీసీ పాక్ అభిమానులను టార్గెట్ చేస్తూ ఉర్దూ వ్యాఖ్యానం అస్త్రాన్ని ప్రయోగించిందని తెలుస్తుంది. ఒకవేళ పాక్ ఇప్పుడు కూడా తగ్గకుండా భారత్ మ్యాచ్ ఆడమని భీష్మించుకొని కూర్చుంటే మాత్రం ఐసీసీ ఏం చేస్తోందో చూడాలి.